గాయ్స్, వెల్కమ్ టు పాండిచ్చేరి. లాస్ట్ వీడియోలో అంతా బీచెస్ ఎంజాయ్ చేసాం కదా, సన్ రైజ్ అనేసి. సో ఈ వీడియోలో మనం ఫ్రెంచ్ కాలనీ అంతా చూసేద్దాము. ఫ్రెంచ్ కాలనీ అంటే మనకు ఆన్లైన్లో ఇలా పాండిచ్చేరి అని సర్చ్ చేయగానే మనకు కలర్ కలర్ బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తాయి కదా, అవంతా కూడా ఫ్రెంచ్ కాలనీనే. సో ఇప్పుడు మనం ఆ బిల్డింగ్స్ అన్నీ చూసేద్దాము. అండ్ మాదైతే ఫోటోషూట్ జరుగుతుంది ఇక్కడ. ఎక్కడ నచ్చితే అక్కడ బండ్లు ఆపేసి అక్కడ ఫొటోస్ దిగుతూ ఉన్నామన్నమాట. ఇది స్టార్ బక్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, ఇది కొత్తగా పెట్టినట్టున్నారు. ముందైతే నేను ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ ఇదంతా కూడా ఈ బిల్డింగ్ చూసారా, ఎల్లో కలర్ బిల్డింగ్, పాండిచ్చేరి అని మీరు ఎక్కడ సర్చ్ చేసినా కానీ ఫస్ట్ కనిపించే బిల్డింగ్ ఇదే అనమాట. ఇది ఒక రెస్టారెంట్ అనుకుంటా, లోపల అంతా ఫుడ్ కూడా ఉంది, హోటల్ ఇది. చాలా తెలుగు మూవీస్లో కూడా ఈ ఫ్రెంచ్ కాలనీ మనకు చూపించారు, చాలా సాంగ్స్లో ఇట్లా. ఇక్కడే షూటింగ్స్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో డిఫరెంట్ కలర్స్ బిల్డింగ్స్ దగ్గర మనం ఫొటోస్ బాగా దిగొచ్చు. వెడ్డింగ్ ఫోటోషూట్స్ ఎక్కువ జరుగుతున్నాయి మేము వెళ్ళినప్పుడు అయితే. కవర్ సాంగ్స్ అని ఇట్లా వెడ్డింగ్ షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని అరబిందో ఆశ్రమం అంటారు పాండిచ్చేరిలో. సో ఏమేమి చూడాలి పాండిచ్చేరిలో అని సర్చ్ చేస్తే మీకు ఈ ఆశ్రమం కూడా ఒకటి కనిపిస్తుంది అనమాట. సో ఇదేంటంటే ఇది ఒక ఆయుర్వేదిక్ సెంటర్. ఇందులో మనకు యోగా ప్రాక్టీస్ ఇది ఉంటుందన్నమాట, ప్రాక్టీస్ చేసేది ఉంటుంది. మొత్తం హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది అనమాట. అంటే న్యాచురల్గా ఎలా స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, మెడిటేషన్ ఎలా, యోగా ఎలా, ఇలాంటివన్నీ చెప్తారనమాట ఇందులో. సో అదంతా కూడా ఇక్కడ లోపలికి అలౌ లేదు, అందుకని నేను వెళ్ళలేదన్నమాట, బయట వరకే తీశాను. ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్రెంచ్ కాలనీ అంతా చూసేసి ఫోటోషూట్లు అయిపోయిన తర్వాత మేము ఇంకా ఏమేమి ఉన్నాయని సర్చ్ చేస్తే మాకు చర్చెస్, ఇవి టెంపుల్స్ ఇవి కూడా కనిపించాయి అన్నమాట. సో అవి కూడా ఒకసారి చూసేసి వద్దామనేసి మేము చర్చ్కి స్టార్ట్ అయ్యాము. సో ఇది టౌన్ కదా, మనకు వైట్ టౌన్ అనేసి ఉంటుంది. మనం ఇక్కడే రూమ్స్ అవన్నీ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంటాయి అన్నమాట. బేకరీస్, హోటల్స్, రిసార్ట్స్ కూడా ఉంటాయి ఇక్కడే. సో ఇవన్నీ టౌన్లో ఉంటాయి. మనం బీచ్ సైడ్ వెళ్ళామంటే ఆ వైట్ టౌన్, ఇది ఫ్రెంచ్ కాలనీ అదంతా వస్తుంది అనమాట. ఇది ఇంకొక సైడ్. ఇలా వెళ్ళామంటే మనకు రైల్వే స్టేషన్ కూడా వస్తుంది, పాండిచ్చేరి రైల్వే స్టేషన్ వస్తుంది. దాని ఎదురుగానే మనకు చర్చ్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి వీడియోలో కనిపిస్తుంది. ఇదే ద ఫేమస్ చర్చ్ ఇన్ పాండిచ్చేరి అనమాట. దీని పేరు చాలా పెద్దగా ఉంది, బెసిలికా ఆఫ్ ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ ద జీసస్ అంట. సో ఎలా ఉందో చూసేద్దాం.
ఇదంతా కూడా చర్చ్ సరౌండింగ్స్లో, పక్కనంతా ప్రేయర్ హాల్స్ ఉన్నాయి, ఒక షాప్ ఉంది. అండ్ ఇది ఎంట్రన్స్, లోపల ప్రేయర్ జరుగుతుంది. చాలామంది అయితే ఉన్నారు జనాలు. సో మేము అప్పుడే స్టార్ట్ అయ్యాము. సో నేను ఎప్పుడు చర్చ్కి వెళ్ళినా కానీ కేక్ ఇస్తారు అనేసి అనుకునేదాన్ని, కానీ నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక కేక్ కూడా ఇవ్వరు. మేబీ క్రిస్మస్ రోజు ఒకటే ఇస్తారనుకుంటా. అయినా ఈ చర్చిలన్నీ భలే కడతారు కదా, ఎంత హైట్ ఉంటాయో. నేను ఇంకొక మైసూర్లో చూసాను ఇంకొక చర్చ్, అది అయితే చాలా బాగుంది, ఏదో వేరే కంట్రీలో ఉన్నట్టు అనిపించింది అనమాట. ఇది పాండిచ్చేరి రైల్వే స్టేషన్. నేను చెప్పాను కదా చర్చ్ ఆపోజిట్లోనే రైల్వే స్టేషన్ ఉంటుంది అనేసి, అదే ఇది. అండ్ నెక్స్ట్ అయితే వినాయక టెంపుల్కి వెళ్ళిపోదాము. ఇదంతా కూడా టెంపుల్ పార్కింగ్ దగ్గరే ఉంటుంది. ఇది కూడా ఫ్రెంచ్ కాలనీలోనే ఉంటుంది. ఇలా పార్క్ చేసేసి ఇక్కడ బయట ఇట్లా టెంపుల్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఇది చాలా ఫేమస్ టెంపుల్, వినాయక టెంపుల్ అనేసి, పెద్దగా ఉంటుంది లోపల. ఈ టెంపుల్లో నాకు ఈవిడని చూస్తుంటే నాకు తమిళ్ మూవీస్లో చూస్తాం కదా, సేమ్ అలానే అనిపించింది అనమాట. ఆబ్వియస్లీ తమిళనాడే అనుకోండి, కానీ నాకు సేమ్ అలానే వైబ్స్ వచ్చాయి. అండ్ టెంపుల్లో ఇలా దర్శనం అయిన తర్వాత మేము లంచ్ చేసేసుకొని, ఎక్కడంటే ద మోస్ట్ ఫేమస్ కామాక్షి వీడులో. పాండిచ్చేరిలో మీరు మంచి ఫుడ్ ప్లేస్ చెప్పండి అంటే నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను, ఖచ్చితంగా వెళ్ళండి. కామాక్షి వీడులో తినేసి మేము ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళామన్నమాట. సో ఇది అది హోటల్ కామాక్షి వీడు అనేసి ఉంటుంది, చాలా ఫేమస్ ఇది. మేము వ్లాగ్స్ అన్నీ చూసి వెతికి మరీ పోయినామన్నమాట. ఇది కూడా ఫ్రెంచ్ కాలనీలోనే ఉంటుంది, దగ్గరే. అండ్ అది అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ ఎక్కడికి వచ్చేసామంటే ఆరోవిల్లేకి వచ్చేసాం. ఆరోవిల్లే విలేజ్ అనేసి చాలామంది వినే ఉంటారు, పాండికి చాలా దగ్గర. ఇది కొంచెం డ్రైవింగ్ ఉంటుందన్నమాట, ఒక 15-20 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో అక్కడ నుంచి మనం ఆరోవిల్లే విలేజ్కి వచ్చేయాలి. ఇదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చాలా బాగుంటుంది ఆరోవిల్లేలో కూడా. ఇక్కడంతా స్పెషల్ అనమాట, దీని స్పెషాలిటీ ఏంటి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.